ఆ, ఉన్నది ఉండగా ఉయ్యూరు మీద మేడూరు వచ్చి పడ్డట్టు ఇక మరి కార్యం నీ దండం పెట్టి కాకపడుతుండు మరి ఎందుకో ఏం కదా మరి రేవంత్ అయ్య మీద రేస్ కప్పిట్టో రెచ్చిపోతుండు ఏందో చూద్దాం పై. ఉద్యోగికి ఊరు లేదు, ముష్టివానికి ఇల్లు లేదు, నా మనానికి మందు లేదు అనుకుంటా గడియ పురుషతు లేని కడియము గంట కొట్టి చెప్తుండల్లో ఏందో ఇందాం పారి. ఇక కానీ నీ కొల్లపురవు కడియమనా మగాడవైతే ఒక్క సీటు గెలుచుకో అంటున్నావు రేవంత్ రెడ్డి గారు. మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి మీరు ఎంపీగా ఉన్నారు నిన్నటి వరకు. మరి ఆ మల్కాజ్గిరి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఒక్క అసెంబ్లీ సీట్ అయినా గెలిచిందా? మరి నువ్వు అంత మగాడివైతే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క అసెంబ్లీ సీటు నువ్వు ఎందుకు గెలుచుకోలేకపోయినావు? ఇక నిన్న మన రేస్ కప్పిట్టలాగా రెచ్చిపోయి నీకు దమ్ముంటే పార్లమెంటు ఎలక్షన్లలో ఒక్క సీట్ అయినా గెలిచి నీ మగతనం నిరూపించుకో అని కేటీ రావులు అన్న మీదకి సవాల్ ఇస్తే కదా రేవంత్ అన్న. అగ్గో గందుకే గీ దుకాణం ముంగడేసుకుండు కడియం అన్నా శ్రీహరి అన్న అంత ఖచ్చితంగా రేవంతం సారు ఎగిరి దుంకిండంటే ఖచ్చితంగా మొగోడిని అనిపించుకుంటట్టే ఉండే పార్లమెంట్ ఎలక్షన్లల్లా. ఏమంటావే, నిజం కాదంటవా? నిజంగా నీవు అంత మొగాడివైతే, అంత గొప్పవాడివైతే రేపు తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలు గెలిచి చూపించు. నీ మగతనాన్ని నిరూపించుకో నీ భాషలోనే. నేను వాడొద్దు ఆ పదాన్ని, కానీ తప్పడం లేదు. నీ భాషలోనే తెలంగాణలోని 17 ఎంపీ సీట్లను గెలిపించుకొని నీ మొగతనాన్ని నిరూపించుకో. ఏందే కార్యమన్నా మళ్ళా అదే మాట తిరిగి వేస్తున్నావు. ఉప్పు మొగపోడు ఊరెళ్దామంటే రెప్పలేనివాడు రేపు వెళ్దామన్నాడట. వెనకడికి నీకేస్తుంటాడు ఆయన. ఇప్పుడే మీ కారు పార్టీ లీడర్లను మీరు మిట చూస్తుంటే పొతం పెట్టినట్టు తెంపు లేకుండా శరీగా చేయించుకుంటుంటే మీకు గానొస్తలేదా అనే కార్యమన్నా? మళ్ళా అంత దూరం పోయినావు, మొగతనం దాకా పోయినావు. మా రేవంత్ మొగోడు కాబట్టే కారును ఖాళీ చేస్తున్నా అనుకొస్తుండే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఏందో ఏమోనే కడియమన్నా.